మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ పాండునాయక్, మెడికల్ సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యాదాద్రి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పడమటి సోమవారం గ్రామం శివాలయం వెనకాల ఒక గుర్తు తెలియని బేబీని గుర్తించడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కరు ఆ బేబీని గుర్తించి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఒక మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ఒక వ్యక్తులు, ఒక లేడీ, తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆ బేబీని గుర్తించి వెంటనే బేబీ ఏంటంటే చాలా సీరియస్ కండిషన్లో ఉండి కదలలేని పరిస్థితిలో ఇమీడియట్గా అంటే వెంటనే పుట్టినటువంటి బేబీ. ఆ బేబీకి మాయ అంటారు. ఆ మాయతో పాటు అక్కడ ఎవరో పడేసిపోయినారు. అయితే వాళ్ళు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి ఆ బేబీని మనకు బీబీ నగర్ పిఎస్సికి తీసుకొని పోవడం జరిగింది. అప్పుడు ఆ బేబీ నుంచి ఆ మాయాను వేరు చేసి అక్కడ ఆ పిహెచ్సి డాక్టర్ల యొక్క అడ్వైస్ ప్రకారం జీజీహెచ్ యాదాద్రిలో పోతే మీకు ఈ బేబీ బతికే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు జీజీహెచ్ యాదాద్రికి పొమ్మని చెప్పారు. అప్పుడు ఆ లేడీ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆశా వర్కర్ తో పాటు వాళ్ళు ఆ బేబీని జీజీహెచ్ యాదాద్రికి సుమారు 8:30 ఎర్లీ మార్నింగ్ 8:30 AM జీజీహెచ్ యాదాద్రిలో తీసుకురావడం జరిగింది. తెచ్చినప్పుడు బేబీ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. ఏమాత్రం మూవ్మెంట్, జస్ట్ ఇట్లేదో మూవ్మెంట్ ఉండే, బీపీ ఏమాత్రం రికార్డబుల్ లేదు. టెంపరేచర్ ఆల్మోస్ట్ 20 degrees సెంటిగ్రేడ్, అంటే చాలా చల్లగా బేబీ అయిపోయి కొన్ని క్షణాలైతే బేబీ చనిపోయే పరిస్థితుల్లో ఇక్కడ రావడం జరిగింది. ఇమీడియట్ గా మా డాక్టర్స్ టీమ్ అలర్ట్ అయ్యి ఆ బేబీని పీడియాట్రిషియన్, తర్వాత సిఎంఓస్, తర్వాత ఎమర్జెన్సీ డాక్టర్లు అందరూ కూడా ఆ బేబీని ఇమీడియట్ గా ఇంట్రాకాట్, గ్లూకోజులు, తర్వాత ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చి రిసెసిటేషన్ చేసి వెంటనే బేబీని కొంచెం హైపోథెర్మియాలో ఉన్నటువంటి బేబీని వామ్ గా చేసి తర్వాత ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇచ్చి బేబీని ప్రాణాలు కాపాడడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇమీడియట్ గా ఇట్లాంటి బేబీని తెచ్చినప్పుడు ఏంటంటే మనము ఎమ్మెల్సీ చేయడం అనేది అవుతుంది. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశాము. పోలీసు పీపుల్ కూడా వచ్చి దానికి కన్సర్న్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. ఆ బేబీని మనకు ఇంటెన్సివ్ కేర్, మనకు ఎస్ఎన్సీలో పెట్టి ఆ ఎస్ఎన్సీ టీమ్ ఆఫ్ డాక్టర్స్, మా డాక్టర్ నిర్మల పీడియాట్రిక్ హెచ్ఓడి ఆధ్వర్యంలో, తర్వాత డాక్టర్ కరణ్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చక్కగా నడుస్తుంది. అయితే ఇప్పుడు బేబీని ఒక 2 గంటలు రిగోరస్ గా మా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బేబీ పల్స్ కొంచెము 20 పల్స్, హార్ట్ బీట్ 20 ఉంది. ఆ 20 కాస్త 110కి చేరుకుంది. బీపీ కూడా కొంచెం ఇప్పుడే రికార్డ్ అవుతుంది. బేబీ మంచిగా కదలడము, తర్వాత మూమెంట్స్ చక్కగా వచ్చినాయి. సుమారు 2.5 కిలోలు ఉంటుంది బేబీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే మేము బేబీ కండిషన్ కూడా రిలీజ్ చేశాము. సో బేబీ ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఈ బేబీ మనకు ఎంతసేపు హైపాక్సియా అంటే ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు ఉందనేది మనకు తెలియదు. కాబట్టి ఫ్యూచర్ లో మనకు కన్వల్షన్స్ అంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటెన్సివ్ కేర్, తర్వాత టర్షరీ కేర్ లో ఈ బేబీని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడైతే బేబీని ఆప్టిమైజ్ చేసి విత్ ఆక్సిజన్ సపోర్ట్ తో మేము హయ్యర్ సెంటర్ నీలఫర్ హాస్పిటల్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు కండిషన్ స్టేబుల్ అయిన తర్వాత మేము వేరే హయ్యర్ సెంటర్ కు బేబీని రెఫర్ చేసి, తర్వాత ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ మనకు శిశు రక్షణ కేంద్రం అనేది వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం అనేది, వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చారు. పాపను వెచ్చగా ఉంచినాము. చాలా కూల్ గా ఉంది పాప. ఎంబడే ఏరియా హాస్పిటల్ తీసుకువరి భువనగిరికి అనగానే అదే ఆటోలా ఎంబడే తీసుకొని వాళ్ళే ఎత్తుకురు తీసుకొని మన భువనగిరి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయింది. 8:30కి రాగానే ఎమర్జెన్సీగా ఇక్కడ వచ్చేసరికి తీసుకొని ఎమర్జెన్సీగా డాక్టర్స్ తీసుకొని ఈ పాప ఎవరి పాప అంటే ఇట్లా అయింది సార్, గుడి దగ్గర పాప దొరికింది అని అంటే సరే అని ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేసి పాపను చూసి చాలా క్రిటికల్ గా ఉందిరా, పాపను ట్రీట్మెంట్ చేయాలి అని మీరు కూర్చోరని చెప్పి ట్రీట్మెంట్ చేసిరు. గ్రామ సర్పంచ్ పొద్దున 6 గంటలకు పుణ్యాసింగ్ అని మా పూజారి, శ్రీ లింగబసవేశ్వర స్వామి టెంపుల్ పూజారి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి సర్పంచ్ గారు ఇక్కడ లింగం వెనకాల ఒక ఆడ శిశువు, చిన్న పాప ఇక్కడ ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పగానే నేను ఆన్ ది స్పాట్ లో ఆశా వర్కర్ ఫోన్ చేసిన, మా సిబ్బంది
ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసిన. హేమలత అని చెప్పి కారాబార్ ఉంటది, ఆమెకు ఫోన్ చేసిన. ఇమ్మీడియట్లీ ఏమన్నా పాత బట్టలు ఉంటే, మొత్తమే బట్టలు లేవు ఆ పాపకు, పాత బట్టలు ఉంటే తీసుకొని ఇమ్మీడియట్లీ రావాలంటే వాళ్ళు వెంటనే స్పందించి వచ్చారు. వచ్చినాక ఆ పాపను అంతా గడ్డి అది ఉన్నది, ఆ గడ్డి అంతా తూడ్చి వేడి నీళ్ళతోటి తూడ్చి మంచిగా ఫ్రెష్గా వేసి ఆవు పాలు కొంచెం ఒక చెంచాడని ఆవు పాలు తాపేయడం జరిగింది. తాపించిన తర్వాత నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, సార్ ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పంటే ఆయన ఇమ్మీడియట్లీ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే భీమనార్ తీసుకుపోయినాం. భీమనార్ తీసుకుపోయిన తర్వాత పాప కొంచెం కండిషన్ లేదు అని చెప్పి ఈ భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అది జరిగిన విషయం అది. అయితే ఇంకోటి ఏంటంటే మా ఊరు వాళ్ళే యాకర్ శంకర్ అని చెప్పి పరమేశ్ అని చెప్పి నేను చదువుకుంటా అని చెప్పి ముందుకు వస్తుండు. దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా మా సర్పంచ్ గా ఒక మనవి చేస్తున్నా, కలెక్టర్ గారికి వాళ్ళ పరిధి ఎట్లుంటుందో వాళ్ళను ఒకసారి గమనించి వాళ్ళను మా ఎవరైతే అడుగుతారో వాళ్ళకు అప్పచెప్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ సౌకర్యాలు కూడా నా గ్రామ సర్పంచ్ గా నేను కూడా ఎంతో అంత వాళ్ళకు చట్ట ప్రకారంగా ఇస్తే బాగుంటది అని చెప్పి నేను మనవి చేస్తున్నా మీడియా వాళ్ళకు. ఈరోజు 4:30 గంటల ప్రాంతంలో పడమటి సోమారం ఏరియాలో ఒక టెంపుల్ బ్యాక్ సైడ్ 1 డే బేబీ అంటే నైట్ డెలివరీ అయినట్టుగా తెలుస్తుంది. ఆ బేబీ ఉన్నట్టుగా స్థానికులు చెప్పడం మూలంగా అంగన్వాడీ టీచర్ ఆయా ఇద్దరు ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి ఆ బేబీని మనకు బీబీనగర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏరియా హాస్పిటల్ భువనగిరికి రెఫర్ చేయడం మూలంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాలు అయిన తర్వాత బేబీని స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం నీలోఫర్కి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి సంఘటనలు జిల్లాలో అప్పుడప్పుడు మన దృష్టికి వస్తున్నాయి. నేను మీ తరఫున జిల్లా ప్రజలందరినీ కోరడం ఏమనగా ఇట్లాంటి బేబీస్ని చక్కగా ఉంది బేబీ చూడడానికి, అట్లాంటి బేబీని అట్లా పడేయడం చాలా నేరం, చాలా పాపం. తప్పకుండా అట్లాంటి మీకు ఇష్టం లేని పక్షంలో ఎవరైనా ఉంటే మా శిశు సంక్షేమ శాఖకి అప్పగిస్తే మేము దత్తత తీసుకోవడానికి పిల్లలు లేని ఎంతో మంది ఫ్యామిలీస్ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. సో అట్లాంటి బేబీస్ అవసరం లేకపోతే తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయాలి, అలా పడేయకూడదు. ఇది చాలా నేరం అండి. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూద్దాం, మనం అందరం అవేర్నెస్ తీసుకొద్దాం, ఇలాంటి పద్ధతులు మానుకోవాలని నేను సవినయంగా వినవి చేస్తున్నాను. సార్ ఇప్పుడు బేబీ ఇంక్యుబేటర్ నుంచి వాళ్ళు మనకి అంబులెన్స్ ద్వారా నీలోఫర్ షిఫ్ట్ చేస్తున్నారండి. నీలోఫర్ లో మన శిశు గృహ స్టాఫ్ కూడా ఉంటారు అక్కడ హైదరాబాద్ లో, అక్కడ వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఉంటుంది. బేబీ స్టేబుల్ అయిన తర్వాత మనకు శిశు గృహకి షిఫ్ట్ చేస్తాం, మనం టేక్ కేర్ చేస్తాం అక్కడ నుంచి.